ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో పరిశుద్ధ గ్రంథము చదువుకొని ఇది నా అంశమును మనం ధ్యానం చేద్దాము. మరి ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని నేను చదువుతాను. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోవుదురు. మరొక వాక్య భాగం చూద్దాము. లూకా సువార్త 2వ అధ్యాయము 25 నుండి కొన్ని వచనాలు మనం చూద్దాం. నేను చదువుతాను. యెరూషలేమునందు సిమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులార చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సిమెయోను వారిని దీవించి, ఇదిగో, అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. మరియు ఆషేరు గోత్రికురాలను సమూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగుళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతటి వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిరి. పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలు స్తుతులు. నైనా ఈ ప్రత్యేక సమయంలో నాయన చదవబడిన లేఖనము నాయనా ఇదిగో తండ్రి, నీ పరిశుద్ధాత్మ నాయనా ఇదిగో తండ్రి విశదీకరించడానికి అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. ఎందుకంటే లేఖనము నీది, దాని యొక్క భావము, దానిలో ఉన్నటువంటి విశేషత నీకు తెలిసే ఉన్నది ప్రభా. ఈ సమయంలో నాయన ఇదిగో తండ్రి ఈ యొక్క వాక్యమును వివరించుటకు తగిన జ్ఞానము నీ పరిశుద్ధాత్మ ద్వారా దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా, కేవలం నీ నోటికి ఒక బూరగా నన్ను ఉపయోగించుకొని తద్వారా నాయనా ఇదిగో నీ ప్రజలకు నీ వాక్కును వినిపించి నీ రాకడకు సిద్ధపరచమని, ఆ రీతిగా నీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలగనీయమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేక సమయంలో మనం చూసినట్లయితే ఇచ్చట సిమెయోను అను పేరు గల ఒక యాజకుడు యెరూషలేము ఆలయమందు ఉండుట మనం చూస్తూ ఉన్నాం. ఇతడు దేవుని వలన అభిషేకింపబడిన వాడు అని మనం చూస్తూ ఉన్నామండి. అంతేకాదు, మిగతా యాజకుల కంటే ఇతని ప్రత్యేకత ఏంటంటే దేవుని ఆత్మ అతని మీద ఉన్నది. రెండవది, ఆత్మచేత అతడు
మరి నడిపించబడటానికి అప్పగించుకున్నటువంటి వానిగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి చాలామంది దేవుని యొక్క పరిచర్యను ఒక ప్రొఫెషనల్గా తీసుకుంటారు. కానీ అదే సమయమున మరి శ్రేష్ఠులైనటువంటి దేవుని బిడ్డలో ఇది ప్రభువు కార్యమని ఎరిగి ఎంతో నిష్పక్షపాతముగా నిస్వార్థముగా ఆ యొక్క పనిని వారు స్వీకరిస్తారని దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా యాజకత్వం చేసేటటువంటి పనిలో ఉన్నటువంటి ఈ సిమెయోను మరి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుట మరి మనం చూస్తే నిజంగా మరి ఆ దినమున ఆ కాలమున అతడు దేవుని ఆత్మకు అప్పగించుకొని నడిపించబడుట ఎంతో సంతోషకరమైనటువంటి విషయముగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ సిమెయోను ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుచు ఎదురు చూచుచుండెనని మనం చూసాం. నిజమే ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే అతడు తన ప్రజల కొరకు దేవుడు ఏమి చేయనో అది తప్పక జరుగుతుంది అని నమ్మాడు. నేడు చాలామంది లేఖనములను చక్కగా ఒల్లవేస్తారు. అవి ప్రవచనాత్మకమైనవిగా వారు నమ్మటానికి సందేహిస్తూ ఉంటారు. వారు ఎల్లప్పుడూ మేము చేయు ప్రసంగం ఎంత మరి చక్కగా చేసామో, లేకపోతే ఎంతమందిని మేము ఈ ప్రసంగము ద్వారా ఆకర్షించగలుగుచున్నామో, లేకపోతే ప్రజలను ఏ రీతిగా సంతోషపెట్టగలుగుచున్నామో అనే విషయాన్ని చూస్తున్నారు తప్ప దేవునిని ఎంతవరకు మరి సంతోషపెట్టుచున్నాం అనేటటువంటి విషయాలను వారు అనుభవపూర్వకముగా ఎరుగని వారై ఉంటుట మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సిమెయోను పరిశుద్ధాత్మతో నిండిన వాడై ప్రభు అయిన యేసుక్రీస్తును చూడక మునుపు మరణము పొందడని నిజంగా ఒక సూచన అతడు ఎరిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ చెప్పింది, ఇదిగో నీవు క్రీస్తును చూడకముందు మరణించవు అని. దానిని అతడు ప్రగాఢముగా విశ్వసించాడు. దానికోసం అతడు ఎదురు చూచుట ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ సందర్భంగా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ అంటే కేవలం భావోద్రేకము అనుకుంటూ ఉన్నారు. కేవలం భాషలు మాట్లాడుటయే పరిశుద్ధాత్మ గుర్తుగా కొందరు భావిస్తూ ఉన్నారు. భాషావరము ఉంది, నేను కాదనట్లేదు, కానీ అది మాత్రమే పరిశుద్ధాత్మకు గుర్తు కాదు. పరిశుద్ధాత్మ మనలను ఎల్లప్పుడూ కూడా ఒక నూతన కార్యములోనికి నడిపిస్తూ ఉంటుంది. దాన్ని సర్వసత్యము అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ సర్వసత్యములోనికి నడిపించేటటువంటి ఒక శక్తిగా పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తూ ఉంది. కాబట్టి దేవుని ఆత్మచేత నడిపించబడువారు ఎల్లప్పుడూ కూడా ఇతరుల చేత, అనగా ఎవరి చేత? ఆత్మ లేనివారి చేత. గమనించండి, ఆత్మ లేనివారి చేత వారు అవహేళన చేయబడుతూ ఉంటారు. కాబట్టి ఈ దినమున ఈ సిమెయోను అలాగే అన్న యొక్క జీవితాన్ని గురించి దైవజనుడు చేసినటువంటి అదే ప్రసంగంలో నుండి కొన్ని విషయాలు మాత్రము నేను పంచుకోవటానికి ఆశపడుతున్నాను. ఎందుకంటే సమయానుకూలతను బట్టి దయచేసి గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా ఆత్మ సంబంధులు ఆత్మ లేని వారితో శోధన ఎదుర్కొంటూనే ఉన్నారు, విమర్శించబడుతూనే ఉన్నారు. అది ప్రతి కాలంలో కూడా అలాగే ఉంటుంది. కాబట్టి వారంటారు పరిశుద్ధ గ్రంథము బోధిస్తే చాలు, మంచిదే, పరిశుద్ధ గ్రంథం బోధిస్తే చాలు, దాని గూర్చిన ప్రత్యేక అనుభవం అవసరం లేదు. అలాగే వర్తమానములు చదువుకొని వాటిని బోధిస్తే చాలు, అంతేకాని ఈ పరిశుద్ధాత్మని అదని ఇదని ఇవన్నీ కూడా వ్యర్థము అని. కానీ లేఖనం చెప్తుంది అక్షరము చంపుతుంది,
ఆత్మ జీవింపు చేస్తుంది. ఒక అక్షరము, ఒక వాక్యము ఒక వ్యక్తి జీవితం గుండా ప్రయాణం చేసినప్పుడు అది వర్తమానం అవుతుంది. అది ఆ కాలము యొక్క పనిని నెరవేరుస్తూ ఉంటుందండి. ఒక పని లేకుండా దేవుడు ఒక వ్యక్తిని ఎన్నడూ కూడా ఈ భూమి మీదకి పంపడు అనేది నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. ప్రతి వానికి వాని పనిని నిర్ణయించే దేవుడు పంపుతాడు. గమనించండి, దుష్టుని సంబంధులు వారి పని చేసుకోవడానికి వారు ఏర్పాటు చేయబడి ఉన్నారు. ఆనాడు ఫరోను గురించి మాట్లాడిన సందర్భంలో అతడిని మరి ఆ తెగుళ్ళ చేత లేకపోతే దేవుని యొక్క శక్తి ఏంటో చూపించటానికి అతన్ని పుట్టించాడంట. గమనించారా? అలాగే భక్తిహీనులను కూడా మరి దేవుని యొక్క ఉగ్రత కొరకు వారిని తయారు చేశాడంట. మీరు గమనించాలా? అలాగే దేవుని యొక్క మహిమ కొరకు కొందరు నిర్ణయించబడుచు ఉన్నారు. దీన్ని ఎవరు కూడా ఏమీ కాదనలేరు, అవుననలేరు. ఎందుకంటే సర్వమును చేసేది దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో దేవుని కార్యములను నమ్ముట చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఈ ఆత్మ లేనివారు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడటానికి ఇష్టపడని వారు శరీర కార్యములను హైలైట్ చేస్తూ చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఎంతో దుఃఖకరమైనటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ సిమెయోను మెస్సియా కొరకు కనిపెట్టుకొని ఉన్నాడనియు, ఆయనను చూడనిదే చనిపోడనియు తనకు తానుగా చెప్పుకొనుచున్నాడని, అతనితో కూడా యాజకత్వం చేసేటటువంటి యాజక సహోదరులు బహుశా గేలి చేసి ఉండేవారు అని దైవజనుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఈ సిమెయోను ఇలాంటివన్నిటినీ కొట్టిపారేశాడు. ఎందుకంటే ఇక్కడ వారు ఊహించారు ఇతని కార్యము లేకపోతే ఈ టైం కాదు మెస్సియా కోసం ఎదురు చూచుటాన్ని. ఈ మెస్సియా కోసం ఎదురు చూస్తున్నని చెప్పే లోపలని ఇతడు చనిపోతాడని కూడా కొందరు ఊహించి ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలో లేఖనము ఎలాగైతే నెరవేరిందో, అలాగే ఆయన రెండవ రాకడలో ఆ ర్యాప్చర్లో వధువు ఎత్తబడుట కూడా అంతే ఖచ్చితముగా ఉంటుంది. నిజంగా దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. అన్యజనులలో ఏర్పాటు చేయబడినటువంటి సంఘములో నుండి మనల్ని ప్రత్యేకపరిచాడు. ఒక ప్రత్యేక వధువుగా, సంఘం కాదు వధువుగా మనల్ని ప్రత్యేకపరిచాడు. సంఘం కంటే వధువు గొప్పది. ఎందుకంటే వధువు ఓరినిలో భాగమై ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అనేక సంఘాలు ఉన్నాయి, కానీ సంఘమును క్రీస్తు మనస్సును ఎరిగి నడిచేటటువంటిదిగా కనబడట్లేదు. ఎవరు క్రీస్తు మనస్సు ఎరిగి నడుస్తారో ఆయన వధువు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరూ కూడా ఆయా సమయాల్లో ప్రభు వస్తాడని ఎదురు చూశారు. కానీ వారు తొట్టిల్లిపోయారు, తప్పిపోయారండి. అలాగే ఇక్కడ గమనించినట్లయితే ఈరోజు ఆ మొదటి రాకడలో ఎలాగైతే వారు తప్పిపోయారో, అలాగే రెండవ రాకడలో కూడా, ముఖ్యంగా రహస్య రాకడలో ఆ ర్యాప్చర్లో అనేకులు లేఖనమును గ్రహించలేక పరిశుద్ధాత్మ చేత నడిపించబడటానికి ఒప్పుకోని వారందరూ కూడా విడిచిపెట్టబడేటటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మనము ఊహించిన గడియలో ఆయన రాడు. లేఖనం చెప్పుచున్నట్టుగా మనము ఊహించని గడియలో ఆయన వస్తాడని లేఖనం చెప్తుంది. అయితే ఆ గడియ కొరకు ఎవరైతే నిర్ణయింపబడి వాక్యానుసారముగా నిలిచి ఎదురు చూస్తారో వారు ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ
ఆయన తన ప్రణాళికలో ఎందరిని ఎన్నుకున్నాడో ఆ ఎన్నుకోబడిన వారిని బయటికి పిలుచుటయే నేడు ఆయన చేసేటటువంటి ప్రధాన కార్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆనాడు ఈ సిమియోను, అన్న, జకర్యా, ఎలిజబెత్, యోహాను ఇంకా అనేకులు మరి ఆయన రాకడ కోసం ఎదురు చూశారు. ఒక సూచన ఇవ్వబడుట వారు గమనించారు. ఆ ప్రకారం వారు సిద్ధపడ్డారు. దాన్ని వారు పొందుకున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగే నేటి దినాలలో కూడా ప్రభువు రాక కోసం దేవుని చేత హెచ్చరించబడి ఎదురు చూచువారు ఆయనను ఖచ్చితంగా ఎదుర్కొంటారు. చాలామంది క్రీస్తు రహస్య రాకడను గూర్చి చాలా స్పష్టంగా వారు బోధిస్తూ ఉన్నారు. కానీ వారు తమ తమ స్వంత ప్రత్యక్షతల వైపు వెళ్ళిపోయారండి. అసలైన సత్యమును, పరిశుద్ధాత్మ కార్యాన్ని, ఆయన సూచనలను వారు దాటవేస్తూ ఉన్నారు. కాబట్టి దీనిని బట్టి ప్రజలు, ముఖ్యంగా యథార్థవంతులు, సత్యవంతులు కొంత కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి పరిస్థితి ఆ యొక్క రాకడ, ర్యాప్చర్ టైంలో ఉంటుంది. అయినప్పటికీ ఆత్మచేత సూచించబడిన వారు, ఆత్మచేత ఆ సూచనలను ఎరిగినటువంటి వారు మాత్రం ఖచ్చితంగా వారు పొందుకున్నటువంటి ఆ గొప్ప రివల్యూషన్, ఆ ప్రత్యక్షత మీద వారు నిలిచి ఉంటారు. అది దేవుని వాక్యమే, అంతకంటే ప్రత్యక్షత ఇంకోటి లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వాక్యమే సత్యమో, వాక్యం గాక మరో సత్యం ఉండదు. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించినట్లయితే ఈ కాలపు ప్రవక్త చెప్పినటువంటి ఆ యొక్క సువార్త సత్యములన్నీ కూడా, ఆ యొక్క వర్తమానములన్నీ కూడా 100%, 100% వాక్యము మీదే ఆధారపడి ఉన్నాయి. వాక్యము మీదే అది నిలిచి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందరు ఎన్నైనా చెప్పుకోనివ్వండి, కాలపు ప్రవక్త దైవదాసుడు వాక్యమును దాటి బయటికి ఎప్పుడు కూడా ఒకవేళ బయటికి వెళ్తే అది సత్యం కాదు. ఆయన ఎన్నడూ కూడా వాక్యములో బయట ఉన్న వారిని తీసుకొచ్చి వాక్యంతో కనెక్ట్ చేయటానికే ఆయన పోరాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరింత విపులముగా, ఎందుకంటే ప్రకటన 17 ప్రకారము అతడు బోర ఊదుచూ ఉండగా, అనగా అతడు పలుకుచూ ఉండగా ఆ సువార్త యొక్క మర్మము సంపూర్తి అవుతుంది, కంప్లీట్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మర్మములన్నిటినీ కూడా మనకు పూర్తిగా విశదీకరించాడు. అది కూడా గ్రహించుట ఇతరులకు సాధ్యం కాదండి. సాధ్యం కాక ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు ఆ వర్తమానములను రిపీట్ చేసిన వారు బోధిస్తారు, ఖండిస్తారు, గద్దిస్తారు. వారి వ్యక్తిగత విషయాల్లో దాన్ని ఎన్నడూ పాటించని వారు అనేకులున్నారు. పాటించేవారు అరుదుగా ఉన్నారు. వారు ఎన్నడూ కూడా తమ గొప్పగా తమ జీవితాలలో ఆయన్ని కనుపరిచారు తప్ప తమను తాము గొప్ప చేసుకుని హెచ్చించుకోలేదో. వారు ఎంతో దీనులుగా ఉన్నారో అటు వారిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం అంత్య దినాలలో ఉన్నామో, పరిశుద్ధాత్మ తన కార్యమును నెరవేర్చునని 100% మనము నమ్మవలసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆయన ఇంకా కూడా తన కార్యము తన సంఘములో చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కానీ ఇతరులు చెప్తున్నారో అవి జరుగు కాలం ఎప్పుడో అయిపోయిందట. నేడు అలాంటి అద్భుతాల కోసం పరిశుద్ధాత్మ నుండి ఎక్స్పెక్ట్ చేయవలసిన అవసరత మనకు లేదు అని బోధించుట ఎంత విడ్డూరమో ఆలోచన చేయండి. ప్రభు అన్నాడు, ఈ యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను అన్నాడు. పరిశుద్ధాత్మ యుగ సమాప్తి వరకు మనతో కూడా ఉంటుంది అని లేఖనం చెప్తుంటే వీరేమంటున్నారండి?
ఇప్పుడు దానితో మనకు పని లేదు. దానితో పని లేకపోతే మరి దేనితో పని ఉంది? పరిశుద్ధాత్మతో పని లేకపోతే నీకు దేనితో పని? లేఖనానికి కర్త ఎవరు? ఇప్పటి వరకు కొనసాగించువారు ఎవరు? ఎవరు మనల్ని కొనసాగిస్తున్నాడు? మనకు లీడర్షిప్ ఎవరు చేస్తున్నారు? మన గైడ్గా ఎవరు ఉంటున్నారు? పరిశుద్ధాత్మయే కదా. మరి ఆనాడు ప్రవక్తను బలముగా అభిషేకించి ఈ సత్యములను విశదీకరించింది ఎవరు? పరిశుద్ధాత్మయే కదా. ఈరోజు పూర్తిగా తన సంఘమును ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడండి. ఆత్మచేత నడిపించబడువారు ఆయన పిల్లలుగా ఉంచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇలాగ పరిశుద్ధాత్మ ద్వారా ఏ కార్యము జరగదు అని చెప్తే అవిశ్వాసికి మనకి తేడా ఏముందండి? ఆలోచన చేయండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైనానో ఆత్మకార్యాలను గూర్చి ప్రకటిస్తే లేక అలాంటి వాటిని గూర్చి వారు చర్చించుకుంటే వారు అనే మాట, వీరికి ఇంకా మూఢభక్తిలో నుండి బయటికి రాలేదు, వీరికి మూఢభక్తి బాగా ఎక్కువైంది. చూడండి ఎంత అవమానకరమైనటువంటి బిరుదులు ఇస్తున్నారో. కానీ దేవుని వాగ్దానము కొరకు ఎదురు చూచువారు అలాంటి మాటలను లెక్క చేయరు. దేవుని వాగ్దానమును పొందుకునేటంత వరకు వారు ఎదురు చూచు సాగిపోతూనే ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఒక దినము మరి మెస్సియా పసిబాలునిగా ఈ భూమి మీద జన్మించాడు. 8 దినముల తర్వాత సున్నతి కొరకై తప్పనిసరిగా వారు యెరూషలేము దేవాలయమునకు తీసుకొని వెళ్ళాలి అని ధర్మశాస్త్రము చెప్పుచూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఆ ప్రకారము ఆ తల్లి మరి తనను శుద్ధి చేసుకోవడానికి, అర్పణ చెల్లించటానికి ఆ యెరూషలేము దేవాలయమునకు వారు వెళ్ళారు. కాబట్టి ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, బహుశా ఒక ఉదయకాలమున కొన్ని లక్షల మంది యూదులకు 24 గంటలలో అనేక మంది శిశువులు జన్మించియుందురు. ప్రతిదినము ఎంతోమంది తల్లులు తమ శుద్ధీకరణ నిమిత్తము అర్పణలను అర్పించుటకు తమ కుమారులకు అనగా మగబిడ్డలకు సున్నతి చేయించుకున్నటకు పెద్ద వరుసలో బారులు తీరి నిలిచి ఉండేటటువంటి పరిస్థితి ఉండును అని మరి అనుచు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అచ్చట మరి చూసినట్లయితే ఆ చేతితో మరి నేసిన లేకపోతే తయారు చేసినటువంటి ఆ చొక్కాలను తమ పిల్లలకు ధరింపచేసి ఎంతో చూడముచ్చటగా ఆ పసిబిడ్డలను తీసుకొని వచ్చి ఆ వరుసలో నిలబడి వారికి చేయాల్సినటువంటి ఆ నియమము చొప్పున సంపూర్తి చేసుకొనటానికి వారి స్తోమతను బట్టి కొంచెం మరి ధనికులు అయినట్లయితే, స్తోమత గలవారైతే గొర్రె పిల్లలను అర్పించేవారట. అయితే సామాన్య ప్రజలు 2 గువ్వలనో లేక పావురాలనో అర్పించుట అక్కడ వాడుక. కాబట్టి దయచేసి గమనిస్తే బహుశా అక్కడ నిలిచి ఉన్నటువంటి ఈ మరియ 18 సంవత్సరాలు దాటని ఒక యవనస్తురాలుగా, ఒక కన్యకగా అక్కడ ఉంది. పిల్లలు ఇక్కడ గమనిస్తే తన శిశువుతో నిలిచి ఉండి మిగతా స్త్రీల మధ్య ఆమె నిలిచి ఉన్నప్పుడు మిగతా వారు ఈమె కళంకురాలు, వివాహం కాకముందే ఇట్టి కార్యం చేసి ఈ బిడ్డను పొందుకున్నది అని గుసగుసలాడుచూ ఉండవచ్చు అని ప్రవక్త అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, అక్కడ అనేక అవమానములను ఆమె భరించిన ఆమె ఒక మంచి తల్లిగా అక్కడ ధైర్యముగా ఆమె నిలబడి ఉన్నది. ఎవరు ఏమి అనుకున్నా ఆమెకు మాత్రం 100% తెలుసు, ఆ శిశువు పరిశుద్ధాత్మ వలన జన్మించినవాడు దేవుని కుమారుడని ఆమె నమ్మింది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది
నేడు సహజాతీతమైనటువంటి కార్యములను నమ్ముటకు ఎంతగానో సందేహిస్తూ ఉంటారు. పిల్లరా, అన్యుల గురించి నేను మాట్లాడటానికి ఇష్టపడట్లేదు, కానీ అన్యులకు దేవుడే తీర్పు తీరుస్తాడు. కానీ ఈ సత్యవాక్యములో ఉన్నామని చెప్పుకొనుచు వర్తమానమును నమ్ముచూ ఉన్నటువంటి వారు కూడా ఇప్పుడు అలాంటి వాటి కొరకు, అనగా దేవుని యొక్క సహజాతీతమైన కార్యముల కొరకు ఎదురు చూడని అవసరం లేదని చెప్పుట ఎంత దుఃఖకరమండి. చూడండి, అలాంటి దైవ కార్యములను అనుభవించేటటువంటి దీన సంఘాలు నిజంగా దేవుడు కోరుకున్నది అదే. చిన్న మంద భయపడవద్దు అన్నాడు ప్రభు. తండ్రి మీకు రాజ్యము అనుగ్రహించటానికి ఇష్టపడుచున్నాడని క్లియర్గా చెప్పాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ చిన్న మందను చూచి వీరు అపహాస్యం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. ఆనాడు మన ప్రభు చెప్పాడండి, పరిసయ్యులు శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికం కావాలని ఆయన చెప్పాడు. కానీ వారు నీతి విషయంలో నెంబర్ 1, చాలా పగడ్బందీగా ధర్మశాస్త్రమును వారు పాటించారు. ప్రైజ్ ద లార్డ్. అయితే వారు చనిపోయారు, కానీ వారి ఆత్మలో నేటి పరిసయ్యుల్లోకి వెళ్ళాయి. అన్యజనులు తెలియక వారి కన్నులు దేవుడు మూసాడు, వారు తెలియక అంటున్నారు. కన్నులు తెరిచామని చెప్పుచున్న వారు కూడా అదే కోవలోకి వెళ్తే అది ఎంత మరి విచారకరమైనటువంటి విషయం అండి. కాబట్టి నిజంగా ఆ వర్తమానము ఆ సంఘశాఖల వారికి అర్థం కాల, దాని గురించి వారికి తెలియదు. కానీ ఏ వర్తమానమును నమ్మి వెలిగింపబడ్డామని చెప్పుకొనుచున్నారో ఒక దినమున దాని విషయంలో నమ్మకత్వాన్ని ఎరగనట్లయితే 100% అదే వర్తమానము ఒక దినాన వారిపై నేరస్థాపన చేస్తుంది అనేటటువంటి విషయము మరిచిపోకూడదని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఆ చిన్న బాలిక ఆ లోకరక్షకుని పశువుల పాకలో జన్మించి అక్కడ సామాన్యమైనటువంటి పొత్తిగుడలతో ఆయనను చుట్టి తెచ్చియుండునని ప్రవక్త చెప్పాడు. ఇతరులు ఆ స్థితిని బట్టి, అంటే ఆమె ఉన్నటువంటి ఆ దీన స్థితిని బట్టి అసహించుకునేనో, నిజంగా ఆమె తన యొక్క నమ్మకత్వాన్ని ప్రదర్శించటంలో వెనుక తేలేదండి. నిజంగా చాలా ధైర్యం కావాలి ఆ యొక్క అవమాన భారమును భరించడానికి. కాబట్టి ఇక్కడ ఆమెకున్న ధైర్యం ఏంటంటే, నా చేతిలో ఉన్నది సామాన్యుడు కాదు, దేవుని కుమారుడు, సర్వలోకాలను సృష్టించిన దేవుని కుమారుడు. అంటే సామాన్యమా? ఓ హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ వాగ్దానమును ఆమె నమ్మింది, పొందుకుంది, అక్కడికి తీసుకొని వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ గమనిస్తే ఈ సిమెయోనుకు ఒక వాగ్దానం ఉన్నదండి. ఆ శిశువును చూచి వరకు నీవు మరణం పొందవో, అతను ఎంత వృద్ధుడైనప్పటికీ కూడా సంవత్సరం వృద్ధాప్యంలో అతడు అడుగు పెట్టుచున్నా కూడా అతడు లెక్క చేయలేదో, అతడు బలహీనపడలేదో, నేను మెస్సియాను చూచు వరకు ఆ మరణము నా దరిదాపులకు కూడా రాదు అనేటటువంటిది అతడి నమ్మకం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అతడు బహుశా ఆ వాగ్దానము మరి ఎలాగూ పొంది ఉన్నాడో ప్రవక్త వివరిస్తూ ఉన్నాడో. ఒక దినము సిమెయోను తన గదిలోనికి వెళ్ళి లేఖనములను ధ్యానిస్తుండగా అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ స్వరము అతడు విని, సిమెయోను లేచి నిలబడము అని చెప్పియుండును అని ప్రవక్త అంటున్నాడు. హల్లెలూయా. అతడు దానిని గమనించెను. నీవు, అక్కడ ప్రభు అంటాడు, నీవు మెస్సియాను చూచు వరకు మరణించవో, అతడు ఆమేన్ అని చెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా, ఏది ఏమైనా
అతనికి ఉన్నటువంటి నమ్మకం, పరిశుద్ధాత్మ చెప్పిన మాట ఎన్నడూ తప్పిపోదు. కాబట్టి అతడు అన్నాడు, నేను నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఒక అల మరో అలను ఎలాగైతే పిలుస్తూ ఉందో, ఒక స్పందించే హృదయం ఎక్కడ ఉంటుందో అక్కడ మాట్లాడే స్వరం కూడా ఉంటుంది. ఒక వృక్షము మరి ఎదగాలంటే అక్కడ నేల అనేది దానికి అవసరమై ఉంది. కాబట్టి అలాగే ఒక పొలుసులు కలిగినటువంటి ఆ జలచరం ఉండాలి అంటే ఆ పొలుసులతో, ఆ డెక్కలతో అదేం చేయాలి? ఈదాలి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ స్థితి దానికి ఇవ్వబడింది అంటే ఖచ్చితంగా అది నీరులో అంటే లేకపోతే నీటిలో ఈదటానికి దేవుడు దానికి వాటిని ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఆ దినాలలో జరిగినటువంటి ఒక న్యూస్, ఒక విషయాన్ని ప్రవక్త అంటున్నాడో చూడండి ప్రియులారా. ఒక చిన్న బాలుడు తన పెన్సిల్కు ఉన్నటువంటి ఎరేజర్ లేకపోతే రబ్బరును అతడు తింటూ ఉన్నాడట. మరొక రోజు ఇంటి వరండాలో ఉన్నటువంటి సైకిల్ ఫెడల్ దానికి ఉన్నటువంటి రబ్బరు తినుచూ ఉన్నట్లు తన తల్లి చూచి వెంటనే ఒక వైద్యుని దగ్గరికి తీసుకొని వెళ్ళిందంట. ఇప్పుడు ఆ డాక్టర్ ఆ పిల్లవాడిని పరీక్షించి ఇతని శరీరంలో సల్ఫర్ తక్కువగా ఉన్నది, అందుచేత అతని శరీరము ఆ సల్ఫర్ను కోరుకొనుచూ ఉన్నదని చెప్పాడట. పిల్లలు గమనిస్తే అది అతనికి లోపముగా ఉన్నది కనుక ఆ బాలుడు ఆ లోపముగా ఉన్నదాన్ని నింపుకొనుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా గమనించినట్లయితే దైవదాసుడు అంటున్నాడు, ఒక రోగికి స్వస్థత అవసరమైతే ఖచ్చితముగా అతని కొరకు స్వస్థపరుచు శక్తి అక్కడ పనిచేస్తూనే ఉంటుందట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఒక దైవిక ఊట అక్కడ ఉన్నట్లయితే ఒకరు ఆ ఊటను త్రాగుటకు తప్పక దప్పిక గొని ఉండవలెనో. ఓ జీసస్, వండర్ఫుల్ కదండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే పరిశుద్ధాత్మ ఉన్నట్లయితే తప్పక ఆయన తన శక్తిని విడుదల చేయటానికి, అక్కడ ఒకరు పొందుకోవటానికి దప్పికొని ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆయన ఇచ్చువాడైతే 100% అక్కడ పొందుకునివాడు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆయన తన కార్యాలయంలో పని చేసేటంత వరకు, ఆయన చేయుచున్న పనిని ముగించే వరకు ఆత్మకార్యములు పనిచేస్తూనే ఉంటాయట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే భూమి మీద నుండి తీసివేయబడుతుందో అప్పుడు ఈ రక్షణ కార్యము నిలిచిపోతుంది అని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రవక్త యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటన నేను మీ ముందుకు తేవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. డల్లాస్లోని టెక్సాస్ నుండి దైవజనుడు ఇంటికి వెళ్ళటానికి వస్తూ ఉన్నాడట. అయితే ఆ ఫ్లైట్ తుఫాను వచ్చిన కారణం చేత అది టెన్నిస్లోని మెంఫిస్ దగ్గర క్రిందికి దించేశారట. మరునాటి ఉదయం వరకు వారు ఒక హోటల్లో దైవదాసుని ఉంచి ఉదయం 6 గంటలకు కాబట్టి ఒక వ్యక్తి వచ్చి మిమ్మును తీసుకొని వెళ్ళేదనని వారు చెప్పి వెళ్ళిపోయారు. గమనించారు. కాబట్టి ఖచ్చితంగా 7 గంటలకి ఈ ఫ్లైట్ బయలుదేరాలంట. ఆ రాత్రి ప్రవక్త కొన్ని లెటర్స్ వ్రాసి ఎర్లీ మార్నింగ్ దైవజనులు లేచి వాటిని పోస్ట్ బాక్స్లో వేసి ఆ తర్వాత ఎయిర్పోర్ట్కి బయలుదేరాలని అతడు ఆలోచిస్తూ ముందుకు సాగాడట. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించినట్లయితే ఒక వీధి గుండా ఆ దైవజనుడు నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటే
ఆగుమో, వెనుకకు తిరిగి వెళ్ళము. ఈ వెనుకకు తిరిగి వెళ్ళుమో అనేటటువంటి మాట పరిశుద్ధాత్మ ద్వారా పలకబడుట దైవజనుడు విన్నాడంట. గడియారాన్ని చూసుకుంటానే వెనుకకు నడుస్తూ ఆయన వెళ్ళటం ప్రారంభించాడు. ఆ నగరంలో పెద్ద ప్రాంతాన్ని దాటి దిగువన ఉన్నటువంటి నదీ ప్రాంతానికి వెళ్ళగా అచ్చట నీగ్రో జాతి వారు నివసిస్తున్నటువంటి ప్రాంతానికి దైవజనుడు నడిచి వెళ్ళాడట. అలాగూ నడుస్తూ ఒక వీధి గుండా వెళ్ళుచుండగా పరిశుద్ధాత్మ ఇంకా ముందుకు వెళ్ళమని చెప్పటం జరిగిందట. కాబట్టి ప్రియులారా, దైవదాసుడు నడుస్తూ ముందుకు సాగగా అప్పటికి సమయం 7 గంటలు అయినది. ఖచ్చితంగా విమానము బయలుదేరునో అనుకున్నాడట. కాబట్టి పరిశుద్ధాత్మ ఇంకా చెప్తుంది, ఆగవద్దు, ముందుకు నడవమని చెప్పగా దైవదాసుడు దేవుని మాటకు లోబడి ముందుకు వెళుచూ ఉన్నాడు. అచ్చట ఒక చిన్న పాత ఇల్లును చూస్తూ ముందుకు అతడు వెళ్ళుచుండగా ఆ ఇంటి గేటు వద్ద ఒక లావుపాటి స్త్రీ సేవకునికి చెప్తుంది, గుడ్ మార్నింగ్ చెప్పింది, లేక శుభోదయం అన్నదట. దైవదాసుడు ఆశ్చర్యపోయి, నేను సేవకుడనని నీకెట్లు తెలియనో అన్నాడట. కాబట్టి ఆమె అంటుంది, నీవు వస్తున్నావని నాకు తెలుసు అని ఆమె చెప్పిందంట. గత రాత్రి నేను ప్రార్థనలో ఉన్నానో, నాకు ఒక కుమారుడు ఉన్నాడో, నేను ప్రార్థన చేయగా దేవుడు అతని నాకు ఇచ్చెను. ఆ గనురాలైన షునేమీయురాలు ఎట్లు ఎలీషా ప్రవక్త ద్వారా అతడి ప్రార్థన ద్వారా కుమారుని పొందుకొనెనో అట్లే అతడిని నేను కూడా పొందుకున్నాను అని ఆమె చెప్పినప్పుడు దైవజనుడు నాకు తెలుసు అని చెప్పడం జరిగింది. కానీ ఆమె చెప్తుంది, నా కుమారుడు చెడు స్నేహములు పట్టి ఒక లైంగిక పరమైనటువంటి సుఖ వ్యాధి ద్వారా మంచం పట్టి ఉన్నాడో, అతడు దేవుని కొరకు జీవించాలని నేను ఎంతో ఆశించాను. కానీ అతడు వెనుకకు తిరిగి దేవునికి దూరమై నేడు సావ సిద్ధమై ఉన్నాడో, మరణానికి దగ్గర పడ్డాడో. అతని గుండె నాళము ఈ యొక్క ఆ రోగ క్రిముల ద్వారా తినివేయబడి ఉంది, అది పూర్తిగా చెడిపోయింది. అతడు మరణమునకు చేరువవుతూ మంచం పట్టి ఉన్నాడని ఆమె చెప్పిందట. నిజంగా చూడండి, ఆ బాధ ఒక తల్లి ఆ చూడలేనటువంటి ఆ మాతృ హృదయం రాత్రంతా నేను ప్రార్థించాను అని చెప్పుట జరిగింది. నా కుమారుని బ్రతికించడానికి ఏలియా వంటి ఒక ప్రవక్తను పంపమని నేను ప్రార్థిస్తూ నిద్రించాను. ఆ తెల్లవారుజామున 3 గంటలకు నాకు మెలకువ వచ్చినప్పుడు ప్రభువు నాతో ఇట్లు చెప్పాడో, ఒకరు వీధి గుండా నడుస్తూ వస్తారో అని దేవుడు చెప్పాడట. పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేయబడిందట. తెల్లవారకు ముందు నుంచే, ఆ ఉదయకాలము నుండే ఆ గేట్ వద్ద ఆమె వేచి ఉండి మీరు వచ్చుట నేను చూశాను అన్నదట. ఓ ప్రియులారా, ఒక తల్లి గుణం మనం చూస్తున్నాం ఇక్కడ. ఒక తల్లి యొక్క ప్రేమ తన కుమారుని ఎడల ఎట్లున్నదో మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక తల్లి లేక తండ్రి ప్రేమే అంత గొప్పదైతే దేవునికి స్తోత్రం. ఆ తల్లి ప్రేమను, ఆ గుణాన్ని ఆమెలో పెట్టినటువంటి మన తండ్రి, మన ప్రభువు దేవుడు ఇంకెంత గొప్ప ప్రేమ గలవాడండి. అందుకే భక్తుడైనటువంటి యోహాన్ అంటున్నాడో, దేవుడు ప్రేమాస్వరూపి అని చెప్పాడండి. ఆ మాట నాకు ఎంతో ఇష్టం. కాబట్టి ఆయన నిజంగా ప్రేమాస్వరూపి. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి అపరాధముల చేత పాపముల చేత చనిపోవలసిన మన కొరకు ప్రాణం పెట్టడానికి క్రీస్తుని ఈ లోకానికి ఆ దేవుడు పంపాడు. కరుణా సంపన్నుడు. హల్లెలూయా. నిజంగా తల్లి ప్రేమే అంత గొప్పదైతే దేవుని ప్రేమ ఇంకెంత గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కాబట్టి దైవదాసుడు ఇంటి లోపలికి వెళ్ళి బహుదీన స్థితిలో ఉన్నటువంటి ఆ యవనస్తుని కొరకు ప్రార్థించుటకు ఉపక్రమించాడు. ఆ వ్యక్తి చీకటి చీకటి అని గొనుగుతూ ఉన్నాడంటే చిన్న చిన్న అస్పష్టమైన మాటలు. ఆ తల్లిని అడిగాడు, మరి ఎందుకు అతడు అలా అంటున్నాడంటే అతడు అపస్మారక స్థితిలో ఉన్నాడు, అతడు ఏమనుచున్నాడో అతడికే తెలియదని చెప్పుట జరిగిందట. కాబట్టి దైవదాసుడు అన్నాడు, మరి నీ కుమారుని కోసం మరి నువ్వు ప్రార్థన చేయమని అడిగితే ఆమె కన్నీటితో ఆ బిడ్డ కోసం మొరపెట్టిందట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవదాసుడు అంటాడు, ఎన్నో గొప్ప గొప్ప రాజ భవనాలలో గొప్పవారి కోసం నేను ప్రార్థించాను, కానీ ఈ చిన్న గుడిసెలో చిన్న ఇంటిలో నేను ప్రార్థించినప్పుడు పొందుకున్నటువంటి ఆ సున్నితమైనటువంటి అనుభూతిని నేను ఎన్నడూ మర్చిపోలేను నా సేవలో అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా దైవదాసుడు ఆ మాట పలుకుట నాకు కూడా పరవశంగా ఉందండి. ఎందుచేతనంటే దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన ఎన్నడూ కూడా మన ప్రార్థనలను దాటవేసుకుని వెళ్ళేటటువంటి దేవుడు కాడు. అది ఎవరైనా సరే ఏ స్థితిలో ఉన్నా సరే మన ప్రభువు నేటికి కూడా చాలిన దేవుడై ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆ తదుపరి దైవదాసుడు యథార్థమైన హృదయంతో అతని కొరకు ప్రార్థించుచుండగా అచ్చట 2 హృదయాలు బ్రద్దలై వచ్చినటువంటి కన్నీటి ఊట ద్వారా బలహీనతలో ఉన్నటువంటి ఆ దీన యవనస్తుని బ్రతికించి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ నిశ్శబ్ద సమయంలో ఒక స్వరము వారు విన్నారు, అమ్మా ఇంట్లోకి వెలుగు వస్తున్నది. హల్లెలూయా. 5 నిమిషముల తరువాత అతడు ఆమె తల్లితో కూడా కలిసి మంచంపై ఒక ప్రక్కగా కూర్చొని ఉన్నాడంట. వెంటనే దైవదాసుడు పరవశముంది అతడి తల్లితో కూడా దేవుని మహిమపరిచాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఒక విమానము ఒక తుఫాను వలన నిలుపు చేయబడినది అని అంటే ఒక తల్లి యొక్క హృదయ వేదన దేవుడు విన్నాడు. వారు అల్పులే కావచ్చు, దేవుడు ఆత్మ విషయములో హెచ్చు తగ్గులను చూడడు, పై విషయాలు చూడడు. వారు ఎలాంటి వారైనా దేవుని ఏర్పాటులో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఒక తల్లి ప్రార్థన దేవుడు ఆలకించి విమానమును నిలుపు చేశాడని ఆ ఆలోచన మనకెంత గొప్ప మరి దేవుడని ఆయనను మనం గణపరచటానికి ఈ కార్యము మన ముందు నిలిచి ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. అది ముగించుకుని దైవదాసుడు ఒక ట్యాక్సీ మాట్లాడుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళగా ఆ విమానము మరి అక్కడ నుండి టేకాఫ్ అవటానికి సిద్ధమవుతూ ఉండగా దైవదాసుని పేరు అక్కడ పిలవటం జరిగిందట. చివరిగా దైవజనుని పేరు కూడా అక్కడ పిలిచినప్పుడు ఆ విమానము 2 గంటలు ఆలస్యముగా బయలుదేరుట ఎంత ఆశ్చర్యమండి. నిజముగా తల్లి ప్రేమ ఎంత గొప్పది, ఆ తల్లిని సృష్టించిన మన దేవుని ప్రేమ ఇంకా ఎంత గొప్పదో ఆలోచన చేయాలని నేను ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సిమెయోను పరిశుద్ధాత్మ వశుడై ఉండగా ఆ పాత పొత్తిగుడ్డలతో నిజంగా మందిరానికి ఆ పొత్తిగుడ్డలతో చుట్టి మందిరానికి తీసుకొచ్చినటువంటి ఆ చిన్న బాలుని ఆ చిన్న వయసులో ఉన్నటువంటి ఆ యవన బాలిక మరి అతన్ని ఎత్తుకొని ఆ మందిరానికి తీసుకొని రావటం ఎంతో ఆశ్చర్యకరముగా అక్కడ జరుగుచున్న పరిణామమును మనము చూడవచ్చండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
కాబట్టి అక్కడ ఆమె ఎంతో సామాన్యురాలుగా ఉంది. సమాజంలో ఎలాంటి పేరు లేదు, ప్రఖ్యాతి లేదు. కానీ ఆమె కౌగిట ఒక సూచన ఉంది. ఆమె కౌగిట లోకాన్ని రక్షించగలిగినటువంటి ఒక గొప్ప యోధుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిమియోను ఆ బాలుని చూచి అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్యలో నుండి వెళ్ళి అతడిని ఎత్తుకొని, అనగా ఆ బాలుని ఎత్తుకొని, ప్రభువా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నీ మాట చొప్పున నీ రక్షణ నేను కనులార చూచి తిని. అబ్బబ్బబ్బ! చూడండి, ఒకరు దేవుని కోసం ఎదురు చూస్తే, హల్లెలూయా, ఖచ్చితంగా దాన్ని పొందుకొనుట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రార్థన అలక్ష్యం చేయడు. చాలా సందర్భాల్లో ఆయన సహజాతీతమైనటువంటి కార్యాలు ఎన్నో చేస్తాడండి. దేవుడు నమ్మదగిన దేవుడు. అలా చేయకపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడు? అన్ని కాలాలలో ఆయన దేవుడే. ఆధునిక కాలానికి ఒక దేవుడు, ఆ పాత తరానికి ఒక దేవుడు, మరో రాబోయేటటువంటి ఇంకా ఇంకా అభివృద్ధి చెందినటువంటి తరానికి ఇంకొక దేవుడుగా ఆయన ఉండడం. ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉండు దేవుడు. దేవునికి స్తోత్రం. అలాగే అచ్చట మరో మూలలో దేవుని వాగ్దానమును పట్టుకొని బహు వృద్ధాప్యములో ఉన్నటువంటి ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె ఆమె ఆషేరు గోత్రికురాలుగా అక్కడ ఆ పనిలో సమూయేలు కుమార్తెగా పిలువబడినటువంటి ఆమె అక్కడ తన భర్తతో 7 సంవత్సరములు కాపురం చేసి బహుకాలము గడిచిన వృద్ధురాలిగా, ఇంచుమించుగా అక్కడ రాసాడు 84 సంవత్సరాలంట. ఆమె మందిరంలో ఉపవాసముతో ప్రార్థన చేస్తుందంట. చూడండి, ప్రార్థన ఎంత గొప్పది. ఇన్ని సంవత్సరాలు ఆమె ప్రార్థనలోనే గడిపి ఆ గొప్ప రక్షకుని కోసం కనిపెట్టుకొని ఉంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, కానీ సొమ్మసిల్లరు, అలయరండి. వాళ్ళు కృంగిపోరు, తప్పిపోరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రభు రాకడ కోసం ఎదురు చూచున్న మనము అలాంటి ఆసక్తిని కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన రాకడలో ఆయన ఎదుర్కొంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే జగత్ పునాది వేయబడక మునిపే దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయో వారికి ఆ ఆసక్తి ఉంటుంది. ఆ జీన్ అలా పని చేస్తుంది అంతే. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని ఎగతాళి చేసినా, అవమానపరిచినా, రకరకాలుగా మాట్లాడుకున్నా వారు లెక్క చేయరు. వారు ఏదైతే పొందుకున్నారో దాన్ని స్వతంత్రించుకునేటటువంటి ఆ సమయాలలో ఎన్ని ఒడిదుడుకులైన వారు వెనుక తీయరు. వారు ముందుకు సాగిపోతూనే ఉంటారు. ఎందుకంటే వారిలో ఉన్న జీన్ జయించినటువంటి క్రీస్తు కణము వారిలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె ఒక ప్రవక్తిని. ఆమెతో దేవుని ఆత్మ మాట్లాడి త్వరగా ఆ శిశువు యొద్దకు వెళ్ళమని చెప్పగా ఆమె వెళ్ళింది. వెంటనే ఆ వృద్ధురాలు దైవశక్తితో నింపబడి ఆ చిన్న బాలుని చూచి దేవుని స్తుతించింది, ప్రవచించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి మనం ముగించుకుందాం. ఈ చిన్న ప్రసంగం మన జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయాలని నేను ఆశపడుతున్నాను. ఆనాడు ప్రవక్త బోధించినటువంటి ప్రసంగాలు నేడు వినియోగంలోకి వస్తున్నాయండి. ఆయన తరంలో చాలామందికి అది అర్థం కాలేదు. ఈరోజు అర్థం చేసుకునే గడియ ఇదే. దాన్ని ఎందరైతే అర్థం చేసుకుంటారో ఖచ్చితంగా ప్రభు రాకడ కొరకు వారు సిద్ధపడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ నడిపింపును ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో ఎగతాళి చేస్తున్నారని దయచేసి త్రోసివేయవద్దని నేను మనవి చేస్తున్నాను. ఆయన ఈ భూలోకంలో ఉన్నంత వరకు మనము ఆ ర్యాప్చర్లో
ఎత్తబడు వరకు, మన బ్రతుకు యాత్ర ముగిసే వరకు ఆత్మ నడిపింపును త్రోసివేయవద్దు. సందేహించి పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. వాక్యమును నమ్మో, వర్తమానమును నమ్మో. ఈ గడియ వర్తమానమును త్రోసివేయక దాన్ని అనుసరించి నడువో. ఒకరోజు ఈ యొక్క సుమయోను అన్నాల వలె ఆ దినమున ఆ గడియలో వారు ఏదైతే ఎదురు చూసి పొందుకున్నారో మనము కూడా ఎదురు చూచు దానిని తప్పక పొందుకుంటామో, దాన్ని మనము స్వతంత్రించుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు కృప మనందరికీ కూడా సదాకాలము తోడైయుండునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఈ పునరుద్ధాన దినంలో నాయన నీ బిడ్డలతో ఈ చిన్న క్లుప్త సందేశంలో నుండి కొన్ని విషయాలు నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకే నీ స్తోత్రాలు ప్రభా. ఈ వాక్యము నీ బిడ్డల హృదయంలో ఒక ఆత్మకార్యమును రేపునట్లుగా సహాయం చేయండి. ప్రతి విధమైన ఆటంకములను దూరపరచండి. ఎక్కడ కూడా నీ బిడ్డలు సొమ్మసిల్లక అలయక ఈ పరుగు పందెంలోనైనా గురి యొద్దకే పరిగెత్తడానికి సహాయం చేయండి. నీ ప్రత్యేకమైన బ్లెస్సింగ్, ఆశీర్వాదములు మెండారుగా నీ బిడ్డలకు దయచేయమని ఈ చిన్న నాయన ప్రసంగము ద్వారా నాయన గొప్ప కార్యములు నీ బిడ్డల హృదయాలలో మీరు రగిలించమని జరిగించమని ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థించుచున్నాము. ఆమెన్, ఆమెన్.